జరత్కారుడు. అన్నాడు, నేను నిన్ను వివాహం చేసుకుంటున్నాను, పణిగ్రహణం చేసి నిన్ను నా పత్ని స్థానంలోకి తీసుకుంటున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎన్నాళ్ళు నువ్వు నన్ను అగౌరవపరచకుండా ఉంటావో అంతకాలం మన ఇద్దరం కలిసి ఉంటాం. కత్తి మీద నడిచేవాడు ఎలా నడుస్తాడో అంత జాగ్రత్తగా పగలనక రేయనక ఆయన్ని అనువర్తిస్తూ కాలం గడుపుతుంది. ఆయన అనురాగ ఫలితముగా ఆమె గర్భమును ధరించింది. ఒకనాడు భార్య తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. సూర్యాస్తమయం అయిపోతోంది. ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారు. ఈయన నిద్రపోతున్నాడు. సూర్యాస్తమయ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. కాబట్టి నిద్రపోతున్నాడు ఒక తప్పు, సంధ్యావందనం చెయ్యట్లేదు ఒక తప్పు. లేపకపోతే వేళ పట్టున సంధ్యావందనం చెయ్యాలి కదా, చేస్తానని నీకు తెలుసు కదా. నేను నిద్రపోతున్నానని లేపకపోవడం నా ధర్మాన్ని చెరచడం, నన్ను అగౌరవపరచడం కాదా? మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోంటే. 2, నిద్రపోతున్న వాణ్ణి లేపడం కన్నా మహాపాపం లోకంలో ఇంకోటి లేదు. కాబట్టి కారణం చెప్పాలి. సంధ్యావందనానికి లేపాలి ఇప్పుడు నేను ఇన్ని. కాబట్టి ధర్మలోపం జరగదు, లేపితే తప్పు కాదు. కానీ నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావని కోప్పడితే సరే, నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావని కోప్పడినా పర్వాలేదు నాకు. ఎందుకని ఆయన ధర్మం నిలబెట్టిందాన్ని అయ్యాను కాబట్టి నిద్ర లేపేస్తాను అని ఆయన నిద్రలేపి, ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారయా, నువ్వు కూడా సంధ్యావందనం చేసుకోవాలి కదా, లేవండి నిద్ర అందావిడ. అంటే ఆయన వెంటనే దిగ్గున నిద్రలేచారు. అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? ధర్మము ఎంత గొప్పదో చూపించడం కోసం. భార్య భర్తని లేపినా, భర్త భార్యని నిద్రలేపినా ధర్మం చెప్పి నిద్రలేప. కాబట్టి ఇప్పుడు ఆయన లేచన్నాడు, దేనికి లేపావు? నిద్రపోతున్నవాణ్ణి. నిద్రపోతున్నవాణ్ణి లేపడం తప్పని నీకు తెలియదా? నా పట్ల అగౌరవం కాదా అన్నాడు. అంటే ఆవిడంది, కాదు, ధర్మం చెడిపోతోంది, అవతల సూర్యాస్తమయం అవుతోంది, సంధ్యావందనం చెయ్యాలి మీరు. కాబట్టి మరి నేను నిద్ర లేపకపోతే మీ ధర్మం పాడవుతుంది, మీ ధర్మం పాడవకూడదు కాబట్టి నిద్ర లేపాను. ఇందులో అగౌరవం ఎక్కడుంది? ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఏమన్నావు? నేను నిద్రపోతుండగా నేను లేచి సంధ్యావందనం చెయ్యక ముందు సూర్యుడు అస్తమించడమే. ఎంత ధైర్యం సూర్యుడికి! జరత్కారుడు నిద్రపోతున్నాడు, నేను కానీ అస్తమించానా ఆయనకి ధర్మలోపం వస్తుంది. కాబట్టి జరత్కారుడు నిద్రలేచే వరకు నేను అస్తమించని సూర్యుడు ఉండిపోతాడంతే. నా తపో ప్రభావం అటువంటిది, నా శక్తి అటువంటిది. నేను నిద్రలేచే వరకు సూర్యుడు అస్తమించాడు. నా గురించి సూర్యుడు అంత భయపడతాడు. సూర్యుడు నా యొక్క శక్తిని అంతగా లెక్క కట్టినవాడు. అటువంటి సూర్యుడు లెక్క కట్టి అస్తమించలేదు, నువ్వు మాత్రం సూర్యుడు అస్తమిస్తాడు, నువ్వు నిద్రలేయని నన్ను లేపావు. అంటే నా శక్తిని అంత తక్కువ అంచనా వేశావు. ఇది నాకు అగౌరవం కాదా? కాబట్టి నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను. ఎవరైనా ఊహిస్తారా అది? ఆవిడ అన్నగారింటికి వెళ్ళిపోయింది, ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. పైగా చెప్పాడు, నువ్వు బెంగ పెట్టుకోకు, నీ కడుపులో అగ్నిహోత్రుడు సూర్యుడు ఎటువంటి వాళ్ళో అటువంటి తేజోవంతుడు పెరుగుతున్నాడు. ఆ బిడ్డడు చాలు మన జన్మ తరించింది.